ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. దాదాపుగా ఇప్పటికే 10% పోలింగ్ కంప్లీట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, నిర్మల్, అదేవిధంగా ఆదిలాబాద్, మంచిర్యాలలో మనం ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో కోటపల్లిలో ఉన్నాం. కోటపల్లి ఉపాధ్యాయ పోలింగ్ బూత్ నంబర్ 20, అదేవిధంగా ఇటు పిఎస్ నంబర్ 27 వద్ద ఉన్నాం. ఒకసారి ఇక్కడ చూపెట్టే ప్రయత్నం చేద్దాం. సిస్టమేటిక్గా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ విధించారు. 100 మీటర్ల దూరంలో ఎవరిని ఎక్కడ అలౌ చేయకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. మనం ఎలక్షన్ నిబంధనల ప్రకారం లోపలికి పోకపోయినప్పటికీ ఇక్కడ నుంచి ఒకసారి కెమెరామెన్ సాయంతో చూపెట్టే ప్రయత్నం చేద్దాం. సిస్టమేటిక్గా లోపల పోలింగ్ జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ ఆర్ఓ కావచ్చు, అదేవిధంగా పోలింగ్ అధికారులు కావచ్చు, వారికి ఏదైతే నిబంధన ప్రకారం నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అక్కడికి వెళ్ళి పోలింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగే విధంగా జరుగుతున్న పరిస్థితి. పోలీసులు కూడా చాలా సీరియస్గా రామగుండం కమిషనర్ ఆధ్వర్యంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు జోనల్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఒకసారి జోనల్ ఆఫీసర్ తోటి మాట్లాడిద్దాం. అసలు ఏంటి పరిస్థితి, ఏ విధంగా పోలింగ్ కొనసాగుతుంది ఏంటనేది తెలుసుకున్నాం. ఏంటి సార్, ఎట్లుంది పరిస్థితి, ఏంటి విషయం? నా పేరు ప్రసాద్, జోనల్ ఆఫీసర్. నేను భీమారం అండ్ చెన్నూరు అండ్ కోటపల్లి ఇక్కడ ఉన్న పోలింగ్స్ వాటికి జోనల్ ఆఫీసర్గా ఉన్నా. పోలింగ్ ప్రశాంతంగా నడుస్తుంది. ఇప్పటివరకు 10% పోలింగ్ అయినట్టుగా మనకు రికార్డ్ వచ్చింది. ఇందులో మొత్తం 7 పోలింగ్ స్టేషన్స్కి నేను జోనల్ ఆఫీసర్ ఉన్నా. అందులో 3 టీచర్స్ పోలింగ్ స్టేషన్ ఉంది అండ్ 4 గ్రాడ్యుయేట్ ఉన్నాయి. సాఫీగా నడుస్తుంది. ఏంటి సార్, అంటే ఎక్కడన్నా ఇబ్బంది జరుగుతుందా, లేదంటే ఏదన్నా మీకున్న పోలింగ్ ఆఫీసర్ నుంచి ఇప్పటికే ఫోన్లు వచ్చినాయా, ఏంటి అసలు దీని మీద క్యాండిడేట్లకు సంబంధించిన అంశంలో, గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన అంశంలో ఏదైనా అవగాహన ముందే కల్పించినా ఏంటి అసలు? అవగాహన ముందే కల్పించినాం. అది ఓటర్స్ కూడా వాళ్ళకి అవగాహన ఉంది, వాళ్ళు వేస్తున్నారు, ఓటింగ్ చేస్తున్నారు. అందులో ఏం ఇబ్బంది లేదు, ప్రశాంతంగా నడుస్తుంది. వెబ్ కెమెరాల ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుంది. వెబ్ కెమెరాలు ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్కి. అందులో ఏం అనుమానం లేదు. పోతున్నారు సార్, ఒక అధికారిగా పట్టభద్రులకు కానీ టీచర్స్ కానీ ఏం చెప్పబోతున్నారు? టీచర్స్ కానీ పట్టభద్రులు కానీ వివేకంతో ఓటేసి, మంచి ఇన్ టైంలో ఓటేసి వాళ్ళ యొక్క విధిని నిర్వర్తించాల్సిందిగా. ఏ టైం నుంచి ఏ టైం వరకు? మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అయింది, 4 వరకు క్లోజ్ చేస్తాం. ఇది పరిస్థితి. మార్నింగ్ 8 గంటల నుంచి ప్రారంభమైంది, 4 వరకు క్లోజ్ కాబోతుంది. ముఖ్యంగా పట్టభద్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, చాలా జాగ్రత్తగా వారి ఆలోచనలకు అనుగుణంగా చేయాలి. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు, అంతా కూడా సీసీటీవీ సర్వేలెన్స్ మధ్య కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా ఎటు చూసినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. అయితే దాదాపుగా 67,000 మంది గ్రాడ్యుయేట్స్, అదేవిధంగా 5,911 మంది పైచిలకు టీచర్స్ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి గమనించినట్టు కనుకైతే అటు మంచిర్యాలలో 17,141 గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇటు ఉపాధ్యాయులు వచ్చేసి 1,966 ఓట్లను వినియోగించుకుంటున్నారు. అటు ఆసిఫాబాద్ చూసినట్టు కనుకైతే 17 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇటు 6,600 మంది ఓవరాల్గా గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంట్లో ఉపాధ్యాయులు 490 మంది కాగా, ఇటు టోటల్ గ్రాడ్యుయేట్స్ 6,139 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. ఆదిలాబాద్లో 39 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాదాపుగా 16,228 మంది పోలింగ్ వినియోగించుకుంటున్న పరిస్థితి. ఇటు మంచిర్యాలలో కూడా 31,000 పైచిలకు మంది గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా జాగ్రత్తగా కొనసాగుతున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా ఆ క్యాండిడేట్ లిస్టులను కూడా మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. పోటీదారుల జాబితాను కూడా ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఆ టీచర్స్, ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ ఈ విధంగా ఉండగా, మరోపక్క అటు గ్రాడ్యుయేట్స్ అభ్యర్థుల ఆ లిస్టును అక్కడ బోర్డుపై చూపెట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా అంతా కూడా ఇచ్చేసిన పరిస్థితి. ఒకసారి ఇక్కడ నుండే చూపెడదాం. మనకు ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా నేరుగా అధికారులు వారికి సంబంధించిన విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. టీచర్లకు సంబంధించిన అంశాల్లో
ఏదైతే ఓటు హక్కుకు సంబంధించిన ప్రిసెప్షన్ నుంచి మొదలుకొని ఐడీల వరకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అన్ని పార్టీల నుంచి ఇటు ముఖ్యంగా ఎవరైతే పోలింగ్ బూత్లో ఉన్న ఏజెంట్స్ ఉన్నారో ఆ ఏజెంట్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఐడెంటిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అంతా ప్రశాంతంగా కొనసాగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.